ఇజ్రాయెల్ వార్లో అమెరికా దూరుతోందా? తమ చిరకాల శత్రువును అదను చూసి కొట్టేందుకు అగ్రరాజ్యం ప్లాన్ చేసిందా? యుద్ధాన్ని ఆపాలని చెప్తూనే ఇజ్రాయెల్కి మద్దతిస్తూ ఇరాన్పై దాడులకు దిగుతోందా అంటే గత 24 గంటలుగా పరిస్థితులు చూస్తుంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదంటూ ట్రంప్ చెప్తున్నా ఆ దేశం వినటం లేదు. దీంతో అమెరికా నేరుగా యుద్ధంలోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భీకరంగా మారుతోంది. దాడులు ప్రతిదాడులతో రెండు దేశాలపైన బాంబుల వర్షం కురుస్తోంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని, తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అయినా ఇరాన్ పట్టించుకోకపోవడంతో ట్రంప్ రగిలిపోతున్నారు. ఇరాన్ తమ ప్రతిపాదనకు అంగీకరించడం లేదని, టెహ్రాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. తర్వాత కెనడాలో జరుగుతున్న G7 దేశాల సదస్సు నుంచి ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయి జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా ట్రంప్ చేసిన మరో పోస్ట్ వైరల్గా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్గా చెప్పుకుంటోన్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో తమకు పక్కాగా తెలుసని, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం మాకు చాలా సులువన్న ట్రంప్ అక్కడ ఆయన క్షేమంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన్ను తాము చంపమంటూ సంచలన పోస్టు పెట్టారు. ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో పడింది. దీంతో అమెరికా సైనికులపైన క్షిపణి దాడులను తాము సహించబోమని, తమ సహనం నశిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరిస్తూ మరో పోస్టు పెట్టారు. ఇరాన్ గగనతలం మొత్తం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని హెచ్చరించారు. ఇరాన్ దగ్గర నుంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ పరికరాలు ఉండొచ్చు, కానీ వాటికి తమ పరికరాలతో పోలికే లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈశాన్య సిరియాలో ఉన్న 2 బేస్ల నుంచి అమెరికా బలగాలు వైదొలిగాయి. ఆ బలగాలను ఎక్కడికి తరలించారనేది మాత్రం తెలియట్లేదు. ఇంకోవైపు అమెరికా నౌకాదళం తమ సూపర్ క్యారియర్ USS నిమిట్స్ను దక్షిణ చైనా సముద్రం నుంచి మధ్యప్రాచ్యం దిశగా వాయుసేనకు చెందిన 21 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు KC-135R, KC-46Aలను అమెరికా నుంచి యూరప్కు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ హెచ్చరించినట్టుగానే టెహ్రాన్లోని 3.3 లక్షల మంది ఉండే ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది మార్చిలోనే 6 B-2 స్టెల్త్ బాంబర్లను హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా దీవిలో మోహరించారు. మే నెలలో B-52 బాంబర్లను అక్కడికి తరలించారు. ఇక్కడి నుంచి ఇరాన్ 4842 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అమెరికా మోహరించిన ఈ B-2 బాంబర్ల రేంజ్ 11,000 కిలోమీటర్లు. దీంతో అమెరికా ఇరాన్పై దాడి చేసేందుకు B-2 బాంబర్లను అక్కడికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బాంబర్లు ఇరాన్ చేరుకోవాలంటే ముందుగా ఆ దేశ గగనతలంపై వారికి నియంత్రణ కావాలి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ వచ్చినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన మొదటి రోజే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి నియంత్రణ వచ్చినట్టు ప్రకటించారు. దీంతో ఇరాన్పై దాడి చేసేందుకు B-2 బాంబర్లకు మార్గం సుగమమైనట్టే. అదే జరిగితే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా అడుగుపెట్టినట్టవుతుంది. ఇదిలా ఉండగా G7 దేశాల సదస్సులో ట్రంప్ ఇరాన్ ఈ యుద్ధాన్ని గెలవదని స్పష్టం చేశారు. పరిస్థితులు చేజారిపోకముందే ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాంను ఆపేయాలని హెచ్చరించారు. ఇరాన్తో చర్చలకు తమ ప్రత్యేక రాయబారి స్టీవెన్ విట్కాఫ్ను గానీ, ఉపాధ్యక్షుడు JD వాన్స్ను గానీ పంపిస్తామని తెలిపారు.